అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా అరుణగిరిపై వెలిగే ఆ మహాదీపం కేవలం ఒక దీపం కాదు, అది మీ జీవిత గమనాన్ని మార్చగల ఒక దివ్యశక్తి. ఆ దీపం వెలుగుతుండగా వేలాది మందితో కలిసి 14 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే ఏమవుతుందో ఎప్పుడైనా ఊహించారా? ఈ ప్రయాణంలో ఆ అద్భుత శక్తి వెనుక ఉన్న రహస్యాన్ని, ఆ గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యతను తెలుసుకుందాం. మన జీవితంలో అంతులేని సమస్యలు, తీరని కోరికలు, నిరంతర పోరాటాలు, వీటన్నిటినీ దాటిన ఒక ప్రశాంతత కోసం మనసు వెతుకుతూ ఉంటుంది. ఆ ప్రశాంతతకు దారే అరుణాచలం. తలచినంతనే ముక్తినిచ్చే క్షేత్రంగా పేరుగాంచిన ఈ పుణ్యభూమిలో కార్తీక మహాదీపం వెలిగే క్షణాలు అత్యంత శక్తివంతమైనవి. ఈ సమయంలో చేసే గిరి ప్రదక్షిణ కేవలం నడక కాదు, మన తలరాతను మనమే తిరిగి రాసుకునే ఒక మహాయజ్ఞం లాంటిది. ఆ యజ్ఞం ఎలా ఫలిస్తుందో, ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో ఇప్పుడు చూద్దాం. అరుణాచలం అంటే రమణ మహర్షి, రమణ మహర్షి అంటే అరుణాచలం. అలాంటి భగవాన్ రమణులు సైతం కార్తీక దీపం కోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూసేవారు. మహాదీపం వెలిగించే రోజు సాయంత్రం కాగానే ఆశ్రమంలోని వరండాలో కూర్చొని కొండవైపు ఏకాగ్రతతో చూస్తూ ఉండేవారు. లక్షలాది మంది భక్తులతో పాటు ఆ మహాజ్యోతిని దర్శించుకోవడానికి ఆయన కళ్ళు కూడా వేచి చూసేవి. ఆ దీపం వెలిగిన తక్షణమే ఆయన ముఖంలో చెప్పలేని ఒక దివ్యమైన తేజస్సు వెల్లివిరిసేది. కొన్నిసార్లు ఆయన ఆ జ్యోతిని చూస్తూ లోతైన ధ్యానస్థితిలోకి వెళ్ళిపోయేవారని భక్తులు చెబుతారు. భగవాన్ రమణ మహర్షి దృష్టిలో మహాదీపం కేవలం బయట వెలిగే అగ్ని కాదు, అది మన అంతరాత్మలో వెలగాల్సిన జ్ఞానజ్యోతికి ప్రతీక. నేను ఈ శరీరం అనే అహంకార భావనను తొలగించుకొని మనసును హృదయంలోకి మళ్లించి ఆత్మ ఒక్కటే అనే సత్యాన్ని తెలుసుకోవడమే కార్తీక దీప దర్శనం యొక్క నిజమైన అర్థమని ఆయన బోధించారు. ఈ మహాదీపం వెనుక ఉన్న తత్వాన్ని వివరిస్తూ, ఆ పెద్ద కొప్పెర అంటే దీపం వెలిగించే పాత్ర ఈ విశ్వమని, అందులో పోసి నెయ్యి మన వాసనలని, ఆ ఒత్తి మన అహంకారమని, ఇక ఆ జ్యోతియే మన అహంకారాన్ని, వాసనలను కాల్చివేసే కేవలం ఆత్మజ్యోతిని మిగిల్చే జ్ఞానమని ఆయన చెప్పేవారు. ఆయనకు అరుణాచలం అంటే రాతికొండ కాదు, సాక్షాత్తు జీవించి ఉన్న గురువు, ఆ పరమశివుడే. అందుకే ఆ కొండపై వెలిగే దీపాన్ని చూడటం అంటే శివునితో నేరుగా సంభాషించడమేనని ఆయన భావించేవారు. బయట చేసే గిరి ప్రదక్షిణ ఎంత ముఖ్యమో, మనసుతో అంతరంగంలోకి ప్రయాణం చేయడం కూడా అంతే ముఖ్యమని రమణులు పదే పదే గుర్తు చేశారు. గిరి ప్రదక్షిణ లేదా గిరివలం అంటే అరుణాచల పర్వతం చుట్టూ ఉన్న 14 కిలోమీటర్ల మార్గంలో చెప్పులు లేకుండా నడవటం. పౌర్ణమి రోజుల్లో, ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి నాడు చేసే ఈ ప్రదక్షిణకు అనంతమైన ఫలం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఎందుకంటే ఆ కొండే శివలింగం కాబట్టి. గిరి ప్రదక్షిణ చేయడం అంటే సాక్షాత్తు పరమశివుడికి ప్రదక్షిణ చేయడమే. ఈ ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగుకు జన్మజన్మల పాపాలు నశిస్తాయని గౌతమ మహర్షికి శివుడు స్వయంగా చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. మొదటి అడుగుతో మనసు చేసిన పాపాలు, రెండవ అడుగుతో మాటల వల్ల చేసిన పాపాలు, మూడవ అడుగుతో శరీరం చేసిన పాపాలు తొలగిపోతాయని అంటారు. మనం నడుస్తున్నప్పుడు మనతో పాటు దేవతలు, సిద్ధులు, యోగులు కూడా అదృశ్య రూపంలో ప్రదక్షిణ చేస్తుంటారని ఒక బలమైన నమ్మకం. ఈ 14 కిలోమీటర్ల మార్గంలో అష్టదిక్కులలో 8 లింగాలు ఉన్నాయి. అవి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం మరియు ఈశాన్యలింగం. ఇవి నవగ్రహాల దోషాలను కూడా హరిస్తాయని చెబుతారు. ఉదాహరణకు మంగళవారం ప్రదక్షిణ చేస్తే రుణబాధల నుండి విముక్తి లభిస్తుందని, శుక్రవారం చేస్తే సిరి సంపదలు కలుగుతాయి, శనివారం చేస్తే గ్రహదోషాల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. భగవాన్ రమణ మహర్షి వంటి గొప్ప జ్ఞానులు సైతం గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యతను పదే పదే చెప్పేవారు. ఇది కేవలం శారీరక వ్యాయామం కాదని, అహంకారాన్ని అణిచివేసి ఆత్మను శివునిలో విలీనం చేసే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధన అని వారు బోధించారు. అరుణాచల శివ అనే మంత్రాన్ని జపిస్తూ, కొండనే చూస్తూ, గర్భవతి నడిచినంత నెమ్మదిగా భక్తితో ఈ ప్రదక్షిణ చెయ్యాలని చెప్పేవారు.
ప్రస్తుతం అరుణాచలంలో కార్తీక మహాదీపం వెలుగుతుంది. ఈ దీపం సుమారు 11 రోజులు వెలుగుతూ ఉంటుంది. కనుక లక్షలాది మంది భక్తులు ఈ జ్యోతి స్వరూపుణ్ణి దర్శించుకోవడానికి, గిరి ప్రదక్షిణ చేయడానికి తరలి వస్తున్నారు. ఈ పవిత్ర యాత్రను విజయవంతంగా భక్తి శ్రద్ధలతో పూర్తి చేయడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి. ప్రయాణము, వసతి సౌకర్యాలు. వసతి సౌకర్యాల కోసం ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చాలా అవసరం. ఆలయానికి సమీపంలో అనేక ప్రైవేట్ సత్రాలు, హోటళ్లు, ఆశ్రమాలు అందుబాటులో ఉన్నాయి. ఇక పరిసరాల పరిశుభ్రత. అరుణాచలం కేవలం ఒక క్షేత్రం కాదు, సాక్షాత్తు శివస్వరూపం అని చెప్పుకుంటున్నాం. అలాంటి పవిత్ర భూమిని పరిశుభ్రంగా ఉంచడం మన అందరి బాధ్యత. గిరి ప్రదక్షిణ మార్గంలో ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిళ్లు, ఇతర చెత్తను పడవేయకండి. పరిపాలనా యంత్రాంగం వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులతో భారీ పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతుంది. వారికి సహకరిస్తూ ఆ పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేయకుండా ఉండటమే మనం శివునికి చేసే నిజమైన సేవ. ప్లాస్టిక్ బాటిళ్లను పారవేయడానికి అధికారులు ఏర్పాటు చేసిన చెత్త కుండీలను ఉపయోగించండి. గిరి ప్రదక్షిణ నియమాలు. ఈ యాత్ర ఒక యజ్ఞం లాంటిది కనుక కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి. గిరి ప్రదక్షిణను పాదరక్షలు లేకుండా చేయాలి. ప్రపంచ విషయాలు, అనవసర సంభాషణలు మాని మౌనంగా అరుణాచల శివ అనే మంత్రాన్ని జపిస్తూ నడవాలి. పరుగులుగా కాకుండా గర్భవతి నడిచినంత నెమ్మదిగా, భక్తితో కొండవైపే దృష్టి నిలిపి అడుగులు వేయాలి. మాంసాహారం, మద్యపానం వంటి వాటికి దూరంగా సాత్విక జీవనాన్ని పాటించాలి. చూశారు కదా, అరుణాచలంలో మహాదీపం వెలుగుతుండగా చేసే గిరి ప్రదక్షిణ కేవలం ఒక ఆచారం కాదు, అది మన కర్మలను కాల్చేసే అగ్నిహోత్రం, మన కోరికలను నెరవేర్చే కల్పవృక్షం, మన జీవితాలకు దారి చూపే దివ్యజ్యోతి. ఈ యాత్ర కేవలం శారీరకమైనది కాదు, మానసికమైనది మరియు ఆధ్యాత్మికమైనది. ఆ మహాజ్యోతిని దర్శించుకున్న వారికి మరుజన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని ప్రగాఢ నమ్మకం. ఆ శక్తిని, ఆ అనుభూతిని మాటల్లో వర్ణించడం అసాధ్యం. స్వయంగా అనుభవించి తీరాలి. అయితే ఆ యాత్రకు వెళ్ళేటప్పుడు పూర్తి భక్తితో పాటు బాధ్యత కూడా ఎంతో అవసరం. పైన చెప్పిన నియమాలను పాటిస్తూ, పర్యావరణాన్ని కాపాడుతూ ఆ అరుణాచలేశ్వరుని కృపకు పాత్రులవుదాం. మీలో ఎవరైనా ఈ మహాదీపానికి అరుణాచలం వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? మీ సంకల్పాన్ని క్రింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని అరుణాచలం వెళ్ళే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా తెలియచేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. తలచినంతని ముక్తినిచ్చే ఆ అరుణగిరీశ్వరుని కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ అరుణాచల శివ.